ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. సార్, మీరు వెనక్కి తిరిగి చూడకుండా సైలెంట్ గా డ్రైవ్ చేసి ఉండొచ్చు కదండి. ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు కదండి. అసలే మీటింగ్ కి టైం అయిపోతుంది. సారీ ఏమండి వారాహి గారు, డిఓ గారు ఈరోజు రావట్లేదంట. 2 days తర్వాత వస్తారంట. ఆయనకి వేరే మీటింగ్ ఏదో పడిందంట. ఏమండి, మీ మొహం మీద బురద పడిందండి. ఏంటి, నా మొహం మీద బురద పడిందా? దానికి హిహిహిహి అని నవ్వుతున్నారా? పడేలా చేసింది మీరే కదండి. సారీ అండి. ఇట్స్ ఓకే. ఫస్ట్ అయితే ముందు ఈ బురదంతా కడుక్కోవాలి కదా. ఇలా ఎలా రోడ్డు మీదకి వెళ్తాం? మీరు నవ్వినట్టే అందరూ నవ్వుతారు. సరే లేవండి. చేయమండి. అవసరం లేదు. పర్లేదు, చెయ్యివ్వండి. ఇట్స్ ఓకే. ఏమండి, చెప్పాను కదండి, మీరు చెయ్యివ్వండి. అవసరం లేదన్నగా. మనకు పరిస్థితులు సహకరించినప్పుడు ఎదుటి వాళ్ళ సహాయం తీసుకోక తప్పదండి. నా సహాయం లేకుండా మీరు ఈ బురదలో నుంచి బయటికి రాలేరు. నా మాట వినండి, చెయ్యివ్వండి. ఇవ్వండి. పదండి. వదలండి, నేను నడుస్తాను. కనులకి తను దొరికెనా మరిచాని కనేనినైనా నీ వలన తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే. సారీ అండి. ఇదంతా మీ కారు చెడిపోవడం వల్లే జరిగింది. ఇట్స్ ఓకే అండి. అరే, జరిగిపోయిన దాని గురించి తిట్టుకుంటే మారిపోతుందా? ఎప్పుడు మనిషి మార్చగలిగేది ఫ్యూచర్ని మాత్రమే. ఇదిగోండి, ఇప్పుడు జరిగిన పాస్ట్ను మార్చగలమా? కాబట్టి మనం దాన్ని తిట్టుకోకూడదండి. పాఠాలు చెప్పే నాకే మీరు జీవిత సత్యాలు చెప్తున్నారా? అదేం లేదండి. సరే పదండి, ఇక్కడెక్కడైనా బురద కడుక్కుందాం. పదండి. మీరు కడుక్కుంటే పోయే బురద కాదిదే, జీవితాంతం మీకు అంటుకునే బురద.
జాగ్రత్త, నాచుంటుంది, జారి పడగలరు. ఏంటి, నేను జారి పడతానా? హ. ఓ, 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 ఓ. నన్ను చూసి మీరు నవ్వుతున్నారు కదా? హ? చెప్తా. సార్, సార్, ఏంటి పని? మరి నేను జారి పడితే మీరు నవ్వుతారా? ఏ, అదే మీరు జారి పడినప్పుడు నేను నవ్వానా? మరి లేదంటే జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాను. ఓ బిల్డప్ గా దిగారు, జారి పడ్డారు. నవ్వురాదా ఏంటి? అరే మళ్ళీ నవ్వుతున్నారా మీరు? నీ పని చెప్తా. మిమ్మల్ని ఇటో ఎటైనా అడుగే జరిగే మెల్లమెల్లగా మరింతగా చేరగా మనలో మనమే కలిసే విధమా గితగిసనే వేచి చూసనే నిన్ను మించి నాకింకా తోడంటూ దొరుకునా ఆపలేనులే చూపలేనులే దాచలేను నేనింకా నాలో ప్రేమ. ఆపండి సార్. అసలు ఇప్పుడు ఈ తడి బట్టలతో ఎలా వెళ్ళాలి? ఆ, అయినా తడి బట్టలు కాసేపట్లో ఆరిపోతాయి కదా, అప్పుడు వెళ్దాం. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరిచాని కదేనినైనా జీవనలో ఆహా, భలే దొరికారు ఇద్దరు. చెప్తా మీ సంగతి. సార్, మీరు ఆగండి సార్. ఇన్స్పెక్షన్ లేదన్నారుగా, మీరెళ్ళి మీ కారు బాగు చేయించుకుని రండి. నేను ఒక్కదాన్ని స్కూటీలో వెళ్తాను. అది కాదండి. నాకెందుకో డౌట్గా ఉంది. నాకైతే ఏ డౌటు లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? వాడు మనకింకేం చెప్పలేదు కదా. ఆడాలంటేనే ఇష్టపడడు. అలాంటి వాడు రేఖ దగ్గర పనిచేయడానికి మాత్రం ఎగేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతకంటే నోరు విప్పి చెప్పాల్సిన అవసరం ఏంటండి? కరెక్టేనే. లక్ష్మీదేవి లాంటి రేఖం చేసుకుంటే డబ్బుకు డబ్బు, అందానికి అందం ఉన్న అమ్మాయి వాడికి పెళ్ళాం అవుతుంది. అందుకే రేఖ అనగానే వాడి మొహం వెలిగిపోతుంది. అమ్మా, చాలా అలసిపోయి వచ్చాను. వెళ్ళి కాఫీ పెట్టు. ఏంట్రా అంత కష్టం? రేయ్, ఏంట్రా ఈ ఫోటోలు? ఏంటంటే ఫోటోలే. కానీ ఈ వారాహి ఆ చరణ్తో ఇంత క్లోజ్గా. వాళ్ళు అలా నిజంగా క్లోజ్గా లేరు నాన్న. నేను అలా ఉన్నారేమో అనిపించేలా ఫోటోలు తీశాను. అలా ఎలారా? ఎలా అంటే అలా అన్నమాట. నువ్వు బురద అంటించేలా ఫోటోలు తీసావు. అవునన్నా. ఇవి చూసి ఆ ఊరి జనం మొత్తం ఆ కృష్ణమ్మ కూతురి మీద, కృష్ణమ్మ పెంపకం మీద ఉమ్మేయాలనే చేస్తున్నాను. చెయ్యిరా, చెయ్యి. ఆ కృష్ణమ్మ మోరెత్తుకొని తిరుగుతుంది కదా, నా కూతురు అంత గొప్పది ఇంత గొప్పది అని గొప్పలు చెప్పుకుంటుంది కదా. అదంతా అబద్ధం అని ఊరంతా మాట్లాడుకోవాలి. కృష్ణమ్మ తల కొట్టేసినట్టు అయిపోవాలి.
రీల్ చేయడానికి భయపడలేదు, ఫోన్ చేయడానికి భయపడతానా? పెద్ద ట్రెండింగ్ లో ఉన్న పర్సనాలిటీ కూడా కాదు వాడు. ఎవరు? హలో, ఎవరు? బిల్డింగ్ కొని బిజినెస్ పెడితే రీల్ తో రేంజ్ దించేసిన దాన్ని నెంబర్ నీ దగ్గర లేదా? ఓ హాసిని, నువ్వా? దెబ్బ స్ట్రాంగ్ గా పడింది కదా, పేరు గట్టిగా గుర్తుండిపోయింది. మా అమ్మని గుళ్ళో అవమానించిన కాన్ఫిడెన్స్ కదా ఇది. నా నెక్స్ట్ టార్గెట్ కంప్లీట్ అయ్యాక ఈ కాన్ఫిడెన్స్ అంతా జీరో అయిపోతుంది. నేను దీని గురించి మాట్లాడాలని ఫోన్ చేశా. దేని గురించి? మన రెండు ఫ్యామిలీస్ మధ్య జరుగుతున్న ఫైటింగ్స్ గురించి. అది మీ అమ్మ వల్లే మొదలైంది. మా అమ్మ ఎప్పుడు తప్పు చేయదు, ఎవరిని బాధ పెట్టదు. అని నువ్వంటే సరిపోదు. నువ్వు అన్న ప్రతి మాట నిజమైపోదు. చూడు, నువ్వు ఫైటింగ్ కావాలని కోరుకుంటే నీకు ఫైటింగ్ ఇస్తా, అలా కాదు అంటే ఓ కాన్ఫిడెన్స్ అనుకున్నాను. కాళ్ల బేరమా? కాళ్ళ బేరానికి రావాల్సిన అవసరం నాకు లేదు. మరి దీన్నేమంటారో? నీకు నచ్చిందనుకో, కానీ నువ్వు అనుకున్నది జరిగే అవకాశం మాత్రం నీకు నేనివ్వను. రీల్స్ బాగా చేస్తా ఉంటగా, అందుకే డైలాగ్స్ బాగా వస్తున్నాయి. విక్కీ, నేను చెప్పేది విను. చెప్పు చెప్పు. ఫోన్లో కాదు, డైరెక్ట్గా నీతో మాట్లాడాలి. డైరెక్ట్గానా? ఇప్పుడు అర్థమైంది. భయపడుతున్నావా? మేం మిమ్మల్ని ఏం చేస్తామని భయపడుతున్నావా? మీరు భయపడితే భయపడటానికి నేను సునయనని కాదు. నేను నీకు భయపడేంత లేదు. నీతో మాట్లాడేంత కూడా లేదు. విక్కీ ప్లీజ్. లుక్, నీ అంతట నువ్వు ఇలా ఫోన్ చేసావంటేనే మీరు మాకు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. మాకు కావాల్సింది కూడా ఈ భయమే. మీరిది కంటిన్యూ చెయ్యాలి, చెయ్యిస్తాం. మళ్ళీ నాకు ఫోన్ చేయకు. విక్కీ, విక్కీ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది నేను విన్నాను, విక్కీతో మాట్లాడావు. అవును, విక్కీతోనే మాట్లాడాను. నువ్వు అతనికి ఫోన్ చేయడం ఏంటి? ఎందుకు చేశావు? కొన్ని కావాలంటే కొన్ని పనులు చేయాలి. ఇంట్లో ఎవరికి చెప్పకుండా చేసావు కదా. చెప్పాను కదా, కొన్ని కావాలంటే కొన్ని చేయాలని. మనం ఎవ్వరం ఏ పని చేసినా అందరికీ తెలియాలి కదా. తెలియకుండా మనం ఏ పని చేయలేదా? చేశాం కదా. అమ్మకి తెలియకుండా ఆ భూపతిని హ్యాండిల్ చేయాలనుకున్నాం. అందుకే అది మనకి ఎదురుదెబ్బ కొట్టింది. ఆ భూపతి వల్ల విక్కీ మనకు పరిచయం అయ్యి మన ఇంటికి వచ్చాడు. దానివల్ల ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. వద్దు హాసిని, ఇది మామూలు విషయం కాదు. ఇలాంటివన్నీ చెయ్యొద్దు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేసినా అమ్మ పెట్టిన రూల్స్ ప్రకారమే చేద్దాం. అందరికీ చెప్పే చేద్దాం. సునైనా, అసలే గుళ్ళో జరిగిన దానికి అమ్మ భయపడుతూ ఉంది. ఇలాంటప్పుడు నువ్వు విక్కీకి ఫోన్ చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల మన వాళ్ళకి అలుసైపోతాము. రేపు విక్కీ వాళ్ళు ఆ విషయం అమ్మ ముందు మాట్లాడితే అమ్మ ఎంత ఫీల్ అవుతుందో ఆలోచించు. సునైనా, నువ్వు భయపడితే భయపడు, నీ భయాన్ని నాకు ఎక్కించుకు. ఇలాంటి పనులు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. రూల్స్ బ్రేక్ అవుతాయి, తప్పదు. ఇదిగో, ఇది గాని అమ్మకు చెప్పావంటే నేను అస్సలు ఊరుకోను. 2 రోజులు మీ ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోతాను. అయ్యో వద్దు, నువ్వు అలా చేయొద్దు. ఇది సీక్రెట్, ఓకే? కళ్యాణి, సునైనా, హాసిని, భోజనానికి రండి అందరూ. అదిగో అక్క పిలుస్తుంది, పద వెళ్దాం.
నీ ఫేస్ లో భయం కనపడివ్వకు. అర్థమైందా? పద. అక్క అది లేవు. ఈ కర్రీ ఎవరు చేశారు? నేనే. అదేంటి, ఈ ఫ్రై నీకు ఇష్టం లేదు కదా? కానీ ఇది హెల్త్ కి చాలా మంచిదంట. అని ఎవరు చెప్పారు? మీటింగ్ లో చెప్పుంటారు. మీటింగా? మీటింగ్ ఏంటి? నీకు తెలియదు కదూ, ఈ రోజు అక్కకి ఒక స్పెషల్ మీటింగ్ జరిగిందిలే. వాళ్ళ స్కూల్లో డిఈఓ ఇన్స్పెక్షన్ జరిగింది. మేం వెళ్తూ ఉంటే చరణ్ గారి వెహికల్ కి ప్రాబ్లం వచ్చి అక్కతో పాటు మన వెహికల్లోనే వెళ్లారు. లేదంటే మీటింగ్ కి ఆబ్సెంట్ అయ్యేవారు. భోజనం దగ్గర మాటలంటే ఫస్ట్ నోరు మూసుకొని తిను. తింటాను గాని మీటింగ్ బాగా జరిగిందా అక్క? బాగానే జరిగింది, నువ్వు తిను. ఏంటమ్మా ఇందాకటి నుంచి అదే పాట పాడుతున్నావు? అదేం లేదులేమ్మా. దేవుడా, ఓ నా మంచి దేవుడా, మాకు తోటకూర పప్పు ఇచ్చావు, మా అక్కకి మీటింగ్ ఏర్పాటు చేశావు. మాకు క్యారెట్ ఫ్రై ఇచ్చావు, మా అక్కని వేరే రేంజ్కి తీసుకెళ్ళావు. నేను ఇలా కాదు అసలు. ఏంటి చిన్నపిల్లలా కొట్టుకుంటున్నారు? ఆగు, భోంచేయండి. భోంచేయండి, లేకపోతే మిమ్మల్ని నేను కొట్టేస్తాను. ఓకే ఓకే, సారీ, నేను ఇంకేమన్ను. ఓకేనా? చాలా రోజులైందమ్మా ఇలా సరదాగా నవ్వుకొని. కొన్ని రోజులుగా మన నవ్వుల్ని పెట్టెలో పెట్టి తాళం వేసి మళ్ళీ ఇప్పుడే బయటికి తీసినట్టుగా ఉంది. అమ్మా, మన సంతోషం తాత్కాలికంగా మనకి కొంచెం దూరంగా వెళ్ళినా నువ్వు నేర్పించిన పద్ధతులు, పెట్టిన రూల్స్ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొస్తాయమ్మా. ఆ రూల్స్ దాటనంతకాలం దేవుడు కూడా మన నుంచి ఆ సంతోషాన్ని దూరం చేయలేడనుకుంటున్నాను. ఇలాంటి పనులు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. రూల్స్ బ్రేక్ అవుతాయి, తప్పదు. ఇలాంటి పనులు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. రూల్స్ బ్రేక్ అవుతాయి, తప్పదు. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ. ఏం చూస్తున్నావు నాన్నా? డాడ్, ఓ మై గాడ్. పడుకొని ఆకాశంలో అంతసేపు ఏం చూస్తున్నావు? అందమైన ఆకాశం, అందులోనూ వెన్నెల నిండిన ఆకాశం. అందమైన ఆ చుక్కలు, ఆ చందమామ, అందులో ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏం డాడ్? అదేరా వారాహి. వారాహియా? వారాహి ఏం డాడ్? రే, నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వారాహితో ఫ్రెండ్షిప్ గురించి ఛాలెంజ్ చేసావన్నప్పుడే నాకు అర్థమైపోయిందిరా.
నీ మనసులో వారాహి ఉందని. హే డాడ్, చిచి అలాంటిది ఏం లేదు డాడ్. నేను అందరితో ఫ్రెండ్షిప్ చేసినట్టే వారాహితో కూడా ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. నా భయం అదేరా. వారాహి విషయంలో నువ్వు ఏం చేసినా అది తప్పే అవుతుంది. డాడ్, నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేస్తానని మాత్రమే ఛాలెంజ్ చేసింది. అది నా ఫ్రెండ్స్ నా ఈగోని రెచ్చగొడితేనే కదా. నీ ఈగో కోసం ఓ అమ్మాయి లైఫ్ పాడు చేయడం కరెక్టేనా? మేడం, అక్కడ నోటీస్ బోర్డులో. నోటీస్ బోర్డులో ఏంటి? అది నేను చెప్పలేను, మీరు వెళ్ళండి మేడం, అది చూడండి. ఇంట్లో ఒప్పుకోరని బయటకొచ్చి ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ ఫోటోకే ఇలా అంటున్నారు. ఇక్కడ ఏం రాసిందో చూడండి. మరింత సరసమైన సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి.